ఈరోజు మేము పుట్టగొడుగులు చేసుకుందామని మష్రూమ్స్ ఆన్లైన్లో తెప్పించుకున్నాము. హైదరాబాద్లో ప్రస్తుతం ఉంటున్నాం కాబట్టి అక్కడ నాటు పుట్టగొడుగులు దొరకవు కాబట్టి అక్కడ హైబ్రిడ్ పుట్టగొడుగులు తెప్పించుకున్నాము. ఎందుకంటే మాకు పుట్టగొడుగులు చాలా ఇష్టమైన కూర. ఆన్లైన్లో తెప్పించుకొని వాటిని ముక్కలుగా కట్ చేస్తున్నాను. 3 ప్యాకెట్లు తెప్పించుకొని ఆన్లైన్లో ముక్కలుగా కట్ చేస్తున్నాను. అలా కట్ చేసి చూడండి, 3 ప్యాకెట్లు ముక్కలు ఇలా కట్ చేస్తున్నాము. చేసి వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కదాన్ని 4 పీసులు వంతున పోసి ఒక బౌల్లో వేస్తున్నాము. అలా శుభ్రంగా కట్ చేసుకొని ఒక్కొక్క ప్యాకెట్, అంటే ఎంతమంది ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా ఆన్లైన్లో తెప్పించుకొని కర్రీ చేసుకోవచ్చు. ప్రస్తుతము మేము ఒక మష్రూమ్ని 4 ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా కడగవలెను. కడిగిన తర్వాత చూడండి ఎంత నీట్గా, ఎంత నిదానంగా కట్ చేస్తున్నాము. చూడండి, ముక్కల్ని అలా పొడుగుగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే మరీ చిన్నగా చేస్తే కర్రీ మెత్తగా అయిపోద్ది. కాబట్టి ఇది హైబ్రిడ్ పుట్టగొడుగులు కాబట్టి వీటిని అలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ముక్క నవిలేదానికి బాగుంటుంది. అలా 3 ప్యాకెట్లని తీసుకొని నేను శుభ్రంగా 4 పీసులంతున కట్ చేస్తూ ఉన్నాను. ఈ కట్ చేసిన ముక్కలని ఒక బౌల్ మొత్తం నింపుకొని, చూసేదానికేమో బౌల్ నిండా వస్తాయి, అవి ఉడకబెడితే అది అలా. ఇప్పుడు బౌల్లో బాగా శుభ్రంగా ఫస్ట్ నీటితో కడుగుతున్నాము ఒకసారి, మళ్ళా రెండవసారి కూడా నీటిలో కడిగి శుభ్రంగా నీరును పారపోసి ఉప్పు వేసి, కల్లుప్పు మాత్రమే, సాల్ట్ అయితే పని కాదు, కల్లుప్పు వేసి కడిగిన సో ఇంకా దాంట్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా పోతుంది. కల్లుప్పు వేసి బాగా శుభ్రముగా కడిగి తర్వాత వాటిని వేరే బౌల్లో, ఆ నీరన్నీ వంచాలి, వేరే బౌల్లోకి తీసి అలా కొద్దిగా తీసి వేయచ్చు. అలా వేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఆ నీరుని పారబోయాలి. చూడండి, చూసేదానికి చాలా మరిన్నిగా ఉన్నాయి, కానీ ఉడకబెడితే చాలా తక్కువ కూర వస్తుంది. ఇలా ఉప్పు నీరంటే ఉప్పేసి కడిగాం కాబట్టి నీటిలో అలా శుభ్రంగా మొత్తం డస్ట్ ఏదన్నా ఫంగస్ అయి ఉన్నా కూడా పోతుంది, కూర శుభ్రంగా ఉంటుంది అని. తర్వాత అవి తీసుకొని మళ్ళా రెండవసారి, మళ్ళా మూడవసారి కూడా ఎంత బాగా కడుక్కుంటే అంత మంచిది. అంటే కూర బాగుంటుంది, శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుంది. మనం తినేదానికే కదా, అందుకని ఎంత నీట్గా నిదానంగా కడుక్కుంటే అంత మంచిది. ఇప్పుడు మళ్ళీ ఉప్పు నీరు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు నీరుతో కడుక్కొని మళ్ళీ వాటిని సపరేట్గా వేరు చేసుకొని మళ్ళీ వేరే బౌల్లో వేసుకోవాలి. అలా కొద్దిగా తీసి బౌల్లోకి వేసుకున్న తర్వాత అన్నీ శుభ్రంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి.
చూడండి ఎంత నీట్గా తెల్లగా వచ్చున్నాయో. శుభ్రం చేసిన తర్వాత ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసి అలా నీట్గా శుభ్రం అయ్యేదాకా కడుక్కుంటూనే ఉండాలి. అలా 1 టైము 2 టైమ్స్ 3 టైమ్స్ చాలు. 3 టైమ్స్కే శుభ్రం అవుతాయి. ఆ నీరుని ఇప్పుడు పారబోసి ఇప్పుడు మనము కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఎర్రగడ్డలు తీసుకోవాలి. ఉల్లిపాయలు తీసుకొని వాటిని పెద్ద పీసులు అంటే చిన్న చిన్న ముక్కలు కాకుండా పొడుగుగా పీసులుగా అది చూడండి అలా కట్ చేసుకొని వాటిని ఒక బాండిల్లో వేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేస్తున్నారు. అలా పొడుగు ముక్కలు కట్ చేసుకుంటే అవి ఉడికేదానికి కానీ టేస్టీకి కానీ బాగుంటాయి. ఇలా ఒక ఎర్రగడ్డల ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఇంకా స్పైసీగా ఇంకా టేస్టీగా ఉండాలంటే పచ్చిమిర్చిని తీసుకొని పొడుగుకి ఇలా కట్ చేసి తర్వాత దాన్ని 2-3 ముక్కలు కట్ చేసుకోవాలి. పొడుగుకి కట్ చేసుకొని పచ్చిమిర్చిని 2 లేదా కాయని బట్టి పొడుగు అయితే 3 ముక్కలు అడ్డానికి పొడుక్కు 2గా కట్ చేసుకొని అడ్డానికి 2 లేదా 3 ముక్కలు కట్ చేసుకొని ఇవి తీసి స్టవ్ ఆన్ చేసుకొని బాండట్లో వేసుకోవాలి. చూడండి బాండట్లో ఫస్ట్ కొద్దిగా నూనె వేస్తామండి. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా నూనె వేసి కొద్దిగా నూనె వేసి సరిపోయే కొద్దిగా అంటే కూరకు సరిపోయే విధంగా నూనె వేసుకొని చూడండి. అది నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి నెల్లూరు భాషలో ఎర్రగడ్డలు అంటారు. ఆ ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఆ ఆయిల్లో వేసి టమాటా తీసుకొని టమాటాని కూడా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా బాండిల్లో వేసుకోవాలి. తర్వాత ఆవాలు పోపులు పెట్టి తీసుకొని ఆవాలు కొద్దిగా వేసుకోవాలి నూనెలో. ఆవాల తర్వాత ధనియాలు కొద్దిగా వేయాలి. వేసిన తర్వాత అది పక్కన పెట్టిన తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అందులో వేసి బాగా డ్రై అయ్యేటట్టుగా బాగా బాయిల్డ్ అయ్యేటట్టుగా కలబెట్టుకుంటూ ఉంటే కొద్దిసేపటికి బాయిల్డ్ అయిపోతాయి, బాగా ఉడకతాయి. అది కరివేపాకు వేసుకొని ఈ మొత్తం బాగా గట్టి తీసుకొని కొంచెం అటు ఇటు కలబెట్టేసి అది చూడండి. అలా చేస్తే అది కొంచెం ఆయిల్ బాగా పట్టుతుంది కాబట్టి ఆ విధంగా టమాటాలు ఆయిల్ అన్నీ వేసి ఆ విధంగా కలబెట్టిన తర్వాత కొద్దిసేపు కల్లుప్పు వేస్తే టేస్టీ వస్తుంది. కల్లుప్పునే వేయాలి. కల్లుప్పు వేసి ఆ విధంగా డ్రై చేసుకుంటూ ఉంటే అది బాగా అయిన తర్వాత కొంచెం మళ్ళీ కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, సరిపడినంత కారం, ఎక్కువ వద్దండి, సరిపడినంత కారం, తర్వాత సరిపడినంత పసుపు వేసుకొని అలా కొద్దిసేపు అందులో కారం ఉంది కొద్దిసేపు అలా కలబెడతా ఉంటే అది బాగా గుజ్జులాగా తయారవుతుంది. తర్వాత కొద్దిగా ఏదన్నా అదిగో
కొద్దిగా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ ముందు మనం చేసుకొని కాబట్టి వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని డ్రై చేసుకుంటే, తర్వాత ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకొని అలా డ్రై చేసుకోవచ్చు. అలా చేసుకుని కొద్దిసేపు అలా వేగించిన తర్వాత కొంచెం బాగా అది మట్టది కదా, వేగిన తర్వాత దాంట్లో అవి వేసుకొని పుట్టగొడుగులు మష్రూమ్స్ వేసుకొని బాగా కలబెట్టి కొద్దిగా వాటర్ కూడా పోయాలండి. సరిపడా వాటర్ కొద్దిగా అంటే మనకి కర్రీలేక అలా అంటే హీట్ అయ్యే కొన్ని వాటర్ ఇమకత్త కాబట్టి మనం సరిపడా నీరు దాంట్లో పోసుకొని ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ కొంచెం కారం వేసింది, మళ్ళా కూడా కారం వేసింది, తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత కొద్దిగా మళ్ళా కళ్ళు వేసుకొని తర్వాత వాటర్ పోసుకొని తయారు చేస్తున్నాము. అలా వాటర్ అంతా పోసిన తర్వాత అలా ఒక 15 నిమిషాలు 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత అవి బాగా అలా కలుపుకొని బాగా అంతా ఆయిల్ ముక్క అంతా కలిసేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత బాగా ఉప్పు, కారము, పసుపు బాగా కింద వేసిన ఆయిల్ మొత్తం కలిసిపోవాలండి. అలా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసామండి. అదిగో వాటర్ పోసి బాగా ఉడకపెట్టిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఉడకపెట్టి దాంతో అదిగో మసాలా పొడి అది వేసిన తర్వాత ఇలా మళ్ళా మూత పెట్టుకున్న కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడు ఎలా ఎంత తగ్గిపోయిందో. ఎంతో మరింతగా ఉన్న పుట్టగొడుగులు కనీసం 1/4 4వ భాగానికి వచ్చాయి. అంటే 4 భాగాల్లో ఒక భాగం అవుతుంది అన్నమాట కూర. ఒక భాగం కూర అయింది చూడండి. దాన్ని కలుపుకొని ఇంకా కాసేపు కాసేపు ఆగిన తర్వాత మళ్ళా కొంచెం నీరు పోసి వాటిని ఉడకబెట్టుకొని మూత పెట్టి ఉడకబెడితే అంతేనండి. కర్రీ అది వాటర్ పోసింది. ఇప్పుడు మళ్ళా వాటరు మీకు ఎలా కావాలనుకుంటే అలా వాటర్ పోసుకోవచ్చు. ఇంకా మూత పెట్టుకుంటే అదేనండి కర్రీ అది అయిపోయింది. ఇప్పుడు మనము ఈ మష్రూమ్స్ పుట్టగొడుగుల కర్రీని పళ్ళెంలో వేసుకునేది అయిపోయిందండి. పళ్ళెంలో వేసుకొని ఆరోగ్యానికి ఆరోగ్యము, ఎంతో రుచికరమైన టేస్టు, చాలా ఆరోగ్యం అండి పుట్టగొడుగులు సామాన్యంగా. అందుకే మనకు తెలియకపోయినా దొరకకపోయినా ఎక్కడి నుంచైనా తెప్పించుకొని వండుకొని షుగర్ పేషెంట్లైనా పర్వాలేదు, ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఎంత మంచిదంటే అది ఏ డాక్టర్ అయినా ప్రిఫర్ చేస్తాడు. మష్రూమ్స్ వండుకోండి, మష్రూమ్స్ తెచ్చుకొని తినమని. ఇదే నాన్ వెజ్ కాదండి, మాంసం కాదు, కేవలం వెజిటబుల్ కర్రీ, వెజిటబులే. ఇది మామూలుగా ప్రకృతిగా వరిసెత్తలో వేసి పండించినవి కాబట్టి వీటిని ఇక కూర ఎలా అయిందో చూడండి. ఈ కూరని మనం అన్నంలో వేసుకొని తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఓకే.